హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పెళ్లికి ముందు వరకు ఒకలా బ్రతికే అబ్బాయిలు పెళ్ళైన తరువాత భార్య, పిల్లలు అంటూ ఎన్నో బాధ్యతలు చుట్టుముడతాయి. వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని సంతోషమైన జీవనం సాగించాలంటే మంచి భార్య తోడుగా ఉండాలి. ప్రతి మగవాడి విజయం వెనుకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. అదేవిధంగా మీరు మీ భవిష్యత్తుపై ఏకాగ్రత నుంచి మీరు ఉన్నత స్థానాలలోకి వెళ్ళాలంటే మీకు మీ భార్య యొక్క సానుకూల ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలి. అదే మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయి మీకు ఇబ్బందులు కలిగిస్తే ఇక మీ జీవితం గోదారే. అందుకని మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన చాణక్యుడు 7 లక్షణాలు కలిగిన అమ్మాయిల గురించి చెప్పాడు. ఆ లక్షణాలలో ఏ ఒక్కటి ఉన్నా ఆమెను పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. అవి ఏమిటో చూసే సూత్రం. మన పెద్దలు ఏదైనా సంబంధం చూసినప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమంటారు. అయితే మరి 7 తరాలు చూడటం కష్టం గాని కనీసం పెళ్లి చేసుకోవాలనే అమ్మాయి తల్లిదండ్రుల ప్రవర్తన, ఆమె కుటుంబ నేపథ్యం చూడాలి. ఆమె తల్లిదండ్రులు సత్ప్రవర్తన కలిగి మంచి కుటుంబ విలువలు కలిగిన వారైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరం చెప్పవద్దు. అదే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా ఆమె తల్లిదండ్రుల ప్రవర్తన, కుటుంబ నేపథ్యం బాగోలేకపోతే వెంటనే ఆమెను వద్దని చెప్పండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అటువంటి వాతావరణంలో పెరిగిన ఆ అమ్మాయి పెళ్ళైన తరువాత మీతో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. రెండవ సూత్రం, బయట ఎన్ని ఇబ్బందులున్నా ఎంతటి సమస్యలున్నా ఇంటికి రాగానే రిలాక్స్ అవుదాం అనుకుంటారు. మరి ఇంట్లో ప్రశాంతత పొందాలంటే ఆ ఇల్లు శుభ్రంగా అందంగా అలంకరించి ఉండాలి. అలా ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే మనసుకి ప్రశాంతత కలిగి హాయిగా విశ్రాంతి తీసుకోగలుగుతారు. అదే ఆ ఇల్లు అశుభ్రంగా ఉండి ఇంటి నిండా వస్తువులు చిందరవందరగా ఉంటే మీకు మరింత చికాకు పుట్టి ప్రశాంతంగా ఉండలేరు. మరి ఇల్లంతా శుభ్రంగా అందంగా ఉండాలంటే మీ ఇల్లాలికి ఇంటి పని, వంట పని అన్నీ బాగా తెలిసి ఉండాలి. అలా కాని పక్షంలో మీకు ఇబ్బందులు తప్పవు. అందువల్ల మీరు పెళ్లి చేసుకునే అమ్మాయికి ఇవన్నీ సరిగ్గా వచ్చునో లేదో కనుక్కోండి. మూడవ సూత్రం, సాధారణంగా అమ్మాయిలు అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. తాము అందంగా కనపడాలని ఎప్పుడూ తహతహలాడతారు. అలా ఉండటం తప్పు కాదు, కానీ అందమే ప్రపంచంగా బ్రతకాలి అనే అమ్మాయిల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళవద్దంటున్నాడు చాణక్యుడు. ఎందుకంటే ఆ తరహా అమ్మాయిలు ఎప్పుడూ తాము అందంగా ఉండాలనే కోరికతో పాటు తమ చుట్టూ ఉన్న ప్రతిదీ అందంగా ఉండాలనుకుంటారు. అలాంటి అమ్మాయిలు అందం మీద పెట్టిన శ్రద్ధ మరి దేని మీద పెట్టరు. అనుకోని పరిస్థితులలో మీకు ఏదైనా జరిగి మీరు అందవిహీనులైతే మిమ్మల్ని వెంటనే వదిలేయడానికి కూడా సిద్ధపడతారు. పెళ్ళంటే 2 మనసుల కలయిక. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పెద్ద అందగత్తి కాకపోయినా ఆమె మనసు మంచిదైతే మీ జీవితం సుఖంగా ఉంటుంది. అదే అందం, మంచి మనసున్న అమ్మాయి దొరికితే మీరు వెంటనే ఎస్ చెప్పేయండి. 4వ సూత్రం, మీకు ఒక అందమైన ఆమెతో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్లాలనుకునే ముందు ఆ అమ్మాయి అందంతో పాటు గుణగణాలను బాగా పరిశీలించండి. ముఖ్యంగా మీతో ఎంత నమ్మకంగా ప్రవర్తిస్తుందో గమనించండి. ఆ అమ్మాయి మీ వద్ద నిజాయితీగా ఉండి అబద్ధాలు ఆడకుండా ఉంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి. అలా కాకుండా మీతో ప్రతి చిన్న విషయానికి అబద్ధాలు చెబుతున్నట్లు గమనిస్తే మీరు వెంటనే ఆ అమ్మాయిని రిజెక్ట్ చేయండి. ప్రేమలో ఉన్నప్పుడు ఆమె అబద్ధాలు చెప్పినా అమృతంగా ఉంటుంది. కానీ పెళ్ళైన తరువాత అదే అబద్ధాలు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి. కాబట్టి అబద్ధాలాడని అమ్మాయిలను ఎంచుకుని పెళ్లి చేసుకోండి. 5వ సూత్రం, ఏ అమ్మాయి అయినా మీతో చీటికి మాటికి గొడవలు పడటం, ప్రతి చిన్న విషయానికి మీతో వాదనకు దిగడం వంటివి చేస్తే అటువంటి అమ్మాయిల జోలికి వెళ్ళొద్దంటున్నాడు చాణక్యుడు. ఎందుకంటే వీరు తామనుకున్న పని అవ్వడానికి, తమకు నచ్చింది దక్కించుకోవడానికి, తమతో ఉండేవారిని తమ అదుపాజ్ఞలలో ఉంచుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి గొడవకైనా సిద్ధపడతారు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇక మీ జీవితం మొత్తం నరకప్రాయమే. 6వ సూత్రం, మన హైందవ ధర్మంలో దైవారాధన చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి కొలవడం వల్ల మనకి మంచి బుద్ధి కలిగి మన కుటుంబీకులతో, ఇరుగు పొరుగు వారితో మంచి నడవడికతో ప్రవర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతాం. అందువల్ల ప్రతి అమ్మాయికి దైవభక్తి ఉండాలి.
అలా ఉన్న అమ్మాయిలు తనతో పాటు తనుంటున్న ఇంటి వారికి మంచి పేరు సంపాదించగలుగుతుంది. దైవభక్తి లేని అమ్మాయిలు జీవితంలో దేనికి విలువ ఇవ్వక ప్రతి విషయంలోనూ గొడవలు పడి వారి జీవితంతో పాటు తమ భాగస్వామి జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. కాబట్టి దైవారాధన చెయ్యని అమ్మాయిలను వీలైనంత వరకు దూరంగా పెట్టండి. ఇక ఆఖరి సూత్రం, ప్రతి అమ్మాయి తన కుటుంబంతో విశ్వాసంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులలోనైనా తన కుటుంబానికి విధేయురాలుగా ఉంటూ వారికి వెన్నుదన్నుగా నిలబడే అమ్మాయిలను పెళ్లి చేసుకోవడంలో ఎటువంటి సందేహం పెట్టుకోనవసరం లేదు అంటున్నాడు చాణక్యుడు. అలా కాకుండా తనతో పాటు ఉన్నవారు ఏమైపోయినా పర్వాలేదు, తాను సుఖపడాలనే ఆలోచన కలిగిన అమ్మాయిలను ఎట్టి పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోకూడదు. అలాంటి స్త్రీలు తనని కన్నవారి దగ్గరే విశ్వాసంగా ఉండలేకపోతే ఇక పెళ్ళైన తరువాత మీతో మాత్రం విశ్వాసంగా ఉంటుందనడానికి ఆధారం ఏమిటి? అటువంటి స్త్రీలు ఏ సమయంలోనైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు. చాణక్యుడు చెప్పిన ఈ 7 సూత్రాలు ఉన్న అమ్మాయి ఈ కాలంలో దొరకడం అంటే అది కలే అవుతుందనేది నా ఉద్దేశం. ఒకవేళ అటువంటి అమ్మాయి మీకు దొరికితే ఈ ప్రపంచంలో మీ అంత అదృష్టవంతుడు వేరొకడు ఉండడు. అయితే చాణక్యుడు అమ్మాయిలు ఎలా ఉండాలని చెప్పాడో అదే తీరులో అబ్బాయిలు కూడా ఉండాలని, ఆ విధంగా లేని పక్షంలో దాంపత్య జీవితం సజావుగా సాగదని చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఏ సమస్య ఎదురైనా సర్దుకుపోతూ జీవితం గడిపేస్తే ఎన్ని సంవత్సరాలైనా మీ బంధం బలంగా ఉంటుంది. అలా కాని పక్షంలో వారిద్దరూ విడిపోవడానికి మక్కువ చూపిస్తారు. నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఈ సర్దుకుపోయే మనస్తత్వం తగ్గిపోవడం వల్ల ఎక్కువ విడాకుల కేసులు నమోదవుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.